మెగా డిఎస్సీ పేరుతోటి అసలైన నిరుద్యోగులకు మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఆర్కే రోజా గారు ఉన్నారు. ఒకసారి రోజా గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. మేడం, నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని వారు చెప్తున్నటువంటి మాట ఎలా చూడాలంటారు? ఇక డిఎస్సీ 2012 ఆగస్టు 9 ఇచ్చిన జీవోని అప్పటి నుంచి అందరూ కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో 2%కి ఏ విధంగా ఆ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు, ఎగ్జామ్ పెట్టి అనేది మన అందరికీ తెలుసు. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు బర్త్డే ఏదైతే 4వ నెల 20వ తేదీ ఒకరోజు ముందు 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా రిక్రూట్ చేశారు వితౌట్ ఎగ్జామ్ మనం చూసాం. అసలు ఎక్కడైనా ఎగ్జామ్ జరిగితే జిల్లా వైజు మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేసి ఆ తర్వాత రిక్రూట్ చేయాలి. అలాగే రాష్ట్రం మొత్తంలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళ మార్కులు ఏంటి అనేది అనౌన్స్ చేయాలి. దాదాపుగా 3,30,000 మంది పైగా ఎగ్జామ్ రాస్తే ఏది బయట పెట్టకుండా మీకు కావాల్సిన వాళ్ళ కోసం 420 జీవోని తీసుకొచ్చి మీరు చేసిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లేకుండా అది ప్రజలు చూశారు. కాబట్టి ఒకటి పేపర్ లీకేజు, రెండోది స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చిన అవినీతి చిట్టా ఉద్యోగాలు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఎస్సీఆర్టీలో వర్క్ చేసే అబ్బాయి అవుట్సోర్సింగ్లో ఆ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటేనే అక్కడ అందరికీ అర్థమైంది కదా. అది బయటకు వచ్చిన తర్వాతే ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వకుండా తొక్కిపెట్టారు. ఆ అబ్బాయి ఈరోజు కోర్టులో కేసు వేశారు. మరి అక్కడ వర్క్ పేపరు తయారు చేసే చోటే అవుట్సోర్సింగ్లో వర్క్ చేసే అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ ఏ విధంగా లీక్ అయిందో మనందరికీ కళ్ళారా తెలుస్తుంది. అండ్ ఎప్పటి నుంచో అన్ని ప్రభుత్వాలు ఏదైతే జివో 2012లో వచ్చిందో దాన్నే కదా మనం తీసుకుంటూ ఎగ్జామ్ పెట్టుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఎగ్జామ్ లేకుండా జీవో మార్చి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఉద్యోగాలు మీరు ఇచ్చిన తర్వాత ఆ జీవోని ఎందుకు క్యాన్సిల్ చేశారని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఎన్ని అవకతవకలు అయ్యాయి, ఎలా దగా చేశారు అనేది క్లియర్గా పూసకొచ్చినట్టు చెప్పారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి దానికి ఆన్సర్ చెప్పలేదు. నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే ఆన్సర్ చెప్పుండొచ్చు కదా. లేదా ఈరోజు మేము అడిగినట్టుగా సిబిఐ విచారణని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి దానికి మీరు కూడా ఆదేశించవచ్చు కదా కేంద్ర ప్రభుత్వంతో కలిసి, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాం. ఒకటి పేపర్ లీక్ అయింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయండి, లేదా మీరు ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయండి. లేదు స్పోర్ట్స్ కోటాలో మీరు న్యాయబద్ధంగా చేశాము అని మీరు నమ్మితే సిబిఐ విచారణ చేయండి. అలా చేయకుండా దొంగదారిన మీ ఇష్టానికి మీరు అధికార అహంకారంతో కేసులు పెడతాం, లోపలేస్తామని చెప్పి అందరినీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ భయభ్రాంతులకు గురి చేయాలంటే మీ తాటాకు చెప్పలకు భయపడే వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే నీట్ పేపర్ లీక్ అయితే జంజీ ఉద్యమం చేస్తే ఈరోజు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేశారు. దానికి మించిన అవినీతి అలాగే పేపర్ లీకేజ్ డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సిగా మారిన ఈ మెగా డిఎస్సిని కూడా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో పారదర్శకంగా మేము ఇచ్చాం, మీరు ఇచ్చిన పర్సంటేజ్ అనేది వాళ్ళ అభియోగం. ఇప్పుడే కదా క్లియర్గా చెప్పాను, 2% కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కాకుండా 420 జీవోలు ఇచ్చి ఎగ్జామ్ లేకుండా అనర్హులకు ఎలా ఇచ్చారో మేము ప్రూవ్ చేస్తాం. వాళ్ళు విచారణ చేపట్టమనండి, సిబిఐ విచారణ. చివరిగా మీకు నోటీసులు ఇవ్వడం పట్ల ఒక హాట్ టాపిక్ మారింది, దాన్ని ఎలా చూడాలి? ఏ నోటీసులు? మీకు ఏదో నోటీసులు 30న ఒక ఈస్ట్ పోస్ట్ మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతిలో ఉందేమో. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ మేము కొనుక్కున్నాక మేము చదువుకుంటామో తగలబెట్టుకుంటామో మసిగుడ్డ వాడుకుంటాం, మా ఇష్టం. అసలు మీరు సాక్షి బిల్డింగ్లు పగలగొట్టి, సాక్షి ఆఫీస్లో ఫర్నిచర్ పగలగొట్టి, సాక్షి జర్నలిస్టులు కొడితే కేసులు ఉండవు. మేము షాపులో కొనుక్కున్న పేపర్ మేము ఒక చోట తగలబెట్టుకుంటే మీరు వచ్చి అదేదో పెద్ద నేరంగా ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది రాష్ట్రం మొత్తం చూస్తోంది. అండ్ చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారే తప్ప వాళ్ళు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయాలన్న దాంట్లో చిత్తశుద్ధి లేదనేది మరోసారి ప్రూవ్ అయింది. ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఎన్ని అవకతవకలు అయ్యాయి,
ఎలా దగా చేశారు అనేది క్లియర్గా పూసకొచ్చినట్టు చెప్పారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి దానికి ఆన్సర్ చెప్పలేదు. నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే ఆన్సర్ చెప్పుండొచ్చు కదా. లేదా ఈరోజు మేము అడిగినట్టుగా సిబిఐ విచారణని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి దానికి మీరు కూడా ఆదేశించవచ్చు కదా కేంద్ర ప్రభుత్వంతో కలిసి, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాం. ఒకటి పేపర్ లీక్ అయింది, నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయండి. లేదా మీరు ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయండి. లేదు స్పోర్ట్స్ కోటాలో మీరు న్యాయబద్ధంగా చేశాము అని మీరు నమ్మితే సిబిఐ విచారణ చేయండి. అలా చేయకుండా దొంగదారిన మీ ఇష్టానికి మీరు అధికార అహంకారంతో కేసులు పెడతాం, లోపలేస్తామని చెప్పి అందరినీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ భయభ్రాంతులకు గురి చేయాలంటే మీ తాటాకు చెప్పలకు భయపడే వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే నీట్ పేపర్ లీక్ అయితే జంజీ ఉద్యమం చేస్తే ఈరోజు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేశారో దానికి మించిన అవినీతి అలాగే పేపర్ లీకేజ్ డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సిగా మారిన ఈ మెగా డిఎస్సిని కూడా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో పారదర్శకంగా మేము ఇచ్చాం, ఏదైతే మీరు ఇచ్చిన పర్సంటేజ్ అనేది వాళ్ళ అభియోగం. ఇప్పుడే కదా క్లియర్గా చెప్పాను, 2% కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కాకుండా 420 జీవోలు ఇచ్చి ఎగ్జామ్ లేకుండా అనర్హులకు ఎలా ఇచ్చారో మేము ప్రూవ్ చేస్తాం. వాళ్ళు విచారణ చేపట్టమనండి, సిబిఐ విచారణ. చివరిగా మీకు నోటీసులు ఇవ్వడం పట్ల ఒక హాట్ టాపిక్ మారింది, దాన్ని ఎలా చూడాలి? ఏ నోటీసులు? మీకు ఏదో నోటీసులు 30న ఒక ఈస్ట్ పోస్ట్ మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతిలో ఉందేమో. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ మేము కొనుక్కున్నాక మేము చదువుకుంటామో తగలబెట్టుకుంటామో మసిగుడ్డ వాడుకుంటాం, మా ఇష్టం. అసలు మీరు సాక్షి బిల్డింగ్లు పగలగొట్టి, సాక్షి ఆఫీస్లో ఫర్నిచర్ పగలగొట్టి, సాక్షి జర్నలిస్టులు కొడితే కేసులు ఉండవు. మేము షాపులో కొనుక్కున్న పేపర్ మేము ఒక చోట తగలబెట్టుకుంటే మీరు వచ్చి అదేదో పెద్ద నేరంగా ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది రాష్ట్రం మొత్తం చూస్తోంది. అండ్ చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారే తప్ప వాళ్ళు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయాలన్న దాంట్లో చిత్తశుద్ధి లేదనేది మరోసారి ప్రూవ్ అయింది. డిఎస్సి నియామకాల్లో ప్రత్యేకించి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ చేసినటువంటి అంశంలో కూడా కీలక ఏదైతే అంశాలన్నీ కూడా అవకతవకలు జరిగాయి. అదే రకంగా నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి వహించి ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఎట్టయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో అదే రీతిలో ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా బాధ్యత వహించి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆర్కే రోజా. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.